అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నా తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆనబెడుతూ ఉన్నాడు. అక్కడ నీవు తిమోతి దయచేసి కల్లిబొల్లి మాటలు మాట్లాడొద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. నీ సంఘము ఈ అంత్య దినాలలో దేవుని కొరకు, యేసుక్రీస్తు రాకడ కొరకు శక్తిమంతులుగా నిలబడాలి అంటే నువ్వేం చేయాలంటే అక్కడ 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఈ రోజుల్లో దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. సంఘము ఏదైతే ఉందో దేవుని ఎదుట నిలబడటానికి దానిని నీవు ఖచ్చితమైనటువంటి వాక్యముతో హెచ్చరించి గద్దించి, అదే ఉందా అక్కడ పైన చూస్తే చూడండి, 2వ వచనం చూస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుచు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను ఉంది. అక్కడ ఎట్లంటండి? హితబోధ అనంది. అక్కడ హితబోధ అని పైన 6 ఉంది. పుట్టినోట్లో దాని అర్థం ఏముందో చూడండి, ఆరోగ్యకరమైన బోధన. హల్లెలూయా! మీకు బాగా అర్థం కావాలి. ఆరోగ్యకరమైన బోధ అంటే ఇన్ని రోజులు నువ్వు అనారోగ్యమైన బోధన బోధించావా ఏమో మీకే తెలియాలి. మీరు వినే బోధలు ఈ అంత్య దినానికి, నీ ఆత్మీయ స్థితికి అది ఆరోగ్యకరంగా ఉందా లేదా అనారోగ్యకరంగా ఉందా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం మృతులను గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. ఎందుకు మృతులు అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఉంది. మృతులలో నీ అద్భుత కార్యములను చూపెదవా అని ఉంది. గత వారం మనం మొదటి రకానికి చెందిన మృతుల గురించి మనం విన్నాం. ఇప్పుడు సమాధులలో ఎముకలలాగా అక్కడ ఉంచబడ్డారు. వారి ఆత్మలు ఎక్కడున్నాయి? కొంతమందివి పాతాళంలో ఉన్నాయి, కొంతమంది పరదేశంలో ఉన్నాయి. వీళ్ళు మృతులు, చనిపోయిన వారు, ఇక ఎన్నటికీ భూమికి సంబంధం లేదు అని గత వారం మనం చాలా క్లుప్తంగా విన్నాం. మృతుల గురించి మనం బాగా విన్నాం, ఒక అవగాహన మనకు వచ్చింది. ఈరోజు 2వ కోవకు చెందిన మృతులను గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. దానిని ధ్యానించబోయే ముందు అసలు 2వ రకమైన మృతులు వారు ఎవరు అని తెలుసుకోవటానికి ముందు పరిస్థితులను మనం ధ్యానించాలి. హల్లెలూయా! అవే అంత్య దినాలు. నా ప్రియమైన దేవుని సంగమా, ఏంటి సార్ యుద్ధం వచ్చేసినంత మాత్రాన అంత్య దినం అంటావా? అసలు అంత్య దినాలు అని బైబిల్లో ఎవరైనా ఎందుకు అంత్య దినాలు ఎలా ఉంటాయని ఒక టూకీగా ఎవరైనా వాక్యము బాగా తెలిసిన వారు చెప్పగలుగుతారా? అంత్య దినాలు అంటే యేసయ్య స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ప్రజలారా, నా బిడ్డలారా, అంత్య దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినములలో, ఆ రోజులలో ప్రజలు ఎలా ఉండిరో, ఆ రోజు కాలం ఎలా ఉన్నదో అలాగూ ఉండే కాలం ఒకటి వస్తూ ఉన్నది. అప్పుడు మీరు జాగ్రత్త పడాలి. ఏముంది? నోవాహు దినాల్లో ఏమున్నాయి? జలప్రలయం వచ్చింది.
ఎందుకు జలప్రలయం వచ్చింది? బాగా ఆలోచన చేస్తే, బాగా వింటే మీకు అర్థమవుతుంది. భూమిని సృజించిన తరువాత తండ్రి అయిన దేవుడు ప్రజల యొక్క పరిస్థితి, ప్రజల యొక్క మనోభావాలు, వారి యొక్క జీవితము, ఆధ్యాత్మికత, పాపము, పరిశుద్ధత ఇవన్నీ పరీక్షించిన తరువాత ఆయన మనస్సులో నొచ్చుకున్నాడు. ఏమని? ఆదికాండము 6:13 మనం చూస్తే సమస్త శరీరుల, చూడండి ఒకసారి, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఎత్తండి, చాలు ఎత్తండి. సమస్త శరీరుల మూలముగా భూమి దేంతో నింపబడింది? బలాత్కారముతో నింపబడి ఉన్నది. కాబట్టి వారి యొద్దకు ఏమొచ్చిందంట? ఆయన అంతం వచ్చింది ఆ రోజుల్లో. అప్పుడు చెప్పాడు నోవాహు, నాయనా నోవాహు, నువ్వు లేచి ఈ ప్రజలను హెచ్చరిస్తూ, ఇదిగో నేను నీకు చెప్పేటువంటి ఒక ఓడను నువ్వు తయారు చేయాలా, పెద్ద నావను నువ్వు తయారు చేయాలా కదా. ఈరోజు ఉదయం నేను వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని సంగమా, రాకడనే రైలు బండి గురించి పడుకున్నాం. ఇప్పుడు నోవాహు ఓడల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎంతమంది ఇక్కడ రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారు? నేను అడిగిన దానికి జవాబు, ఎంతమంది రక్షించబడ్డారు? ఏం దానికి కూడా భయపడతారా? ఎంతమంది రక్షించబడ్డారు? అందరూ రక్షించబడ్డారు. ఎలాగో? యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ రక్షించబడిన వారు. కారణం ఏంటి అంటే వారు ఎట్లా మరణములోనికి కాక నిత్య జీవములోనికి దాటి ఉన్నారు అని వాక్యం చెప్తుంది యోహాను సువార్త. ఇక్కడ అందరూ రక్షించబడ్డారు కదా. మీకే నేను ధైర్యం చెప్తాను, రక్షించబడ్డారు. ఈ ఉదయకాలంలో చూడండి, ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి. మనమంతా ఎక్కడున్నామో? దేవుని ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం ఇప్పుడు ఏది మనకు? నోవాహు యొక్క ఓడ. నోవాహు ఓడలో మనం ఉన్నాం. ఈరోజు ఎంతో మంది దేవుని ఆరాధించలేకపోతూ ఉంటున్నారు. ఈరోజు ఎంతో మంది దేవుని సన్నిధిలో నిలవలేకపోతూ ఉంటున్నారు. దేవుని కృప మహదైశ్వర్యం చొప్పున మనమందరం ఎక్కడున్నామండి? నోవాహు ఓడలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, బాగా అర్థమైతే చెప్తాను మీకు. నోవాహు ఓడలో నుండి తొంగి చూసినప్పుడు ఏం కనపడింది వాళ్ళకు? ఇప్పుడు చెప్పక ఏం కనపడింది వాళ్ళకు? నోవాహు ఓడలో నుండి తొంగి చూసినప్పుడు వాళ్ళకి ఏం కనపడింది? అంతా జలప్రలయమే, అంతా జలమే. ఇప్పుడు బాగా వినండి, ఆ ఒట్టి జలమే ఉందా? దావీదు గారు, ఒట్టి జలమే ఉందా? నోవాహు ఓడలోంచి తొంగి చూసినప్పుడు వెరీ గుడ్. ఏమన్నాయంటండి? ఆ రోజు దేవుడు చెప్పాడు, మారు మనసు పొందండి రా, మారు మనసు పొందండి, పనికిరాని జీవితాన్ని వదిలిపెట్టండి అని హెచ్చరించాడు. చూసారా? అలాంటి వాళ్ళందరూ నోవాహుని ఏం చేశారు? ఎగతాళి చేశారు. అందుకే అక్కడ వాక్యం మీరు ధ్యానిస్తే, నోవాహు ఓడలోనికి ప్రజలు వెళ్ళేంత వరకు కూడా దేవుని రక్షణ వారిని వెంబడించిందంట. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏంగా కనపడుతున్నారు? అక్కడ శవాలయ్యి కుళ్ళిపోయిన మృతదేహాలు కదా, అన్ని తేలుతూ ఉన్నాయి. అందుకే మొట్టమొదటి నోవాహు కాకిని విడిచిపెట్టినప్పుడు కాకి రాదా? అబ్బా పరమానందం అనుకుని వెళ్ళిపోయింది. అందుకే మళ్ళీ రాలా. ఈ ఉదయకాలం మీరు గ్రహించింది ఒకసారి, నోవాహు ఓడలో ఉన్నాం. ఇప్పుడు మనం బయటకు తొంగి చూస్తే, అంటే బయట ఏంటి? లోకములో ఇప్పుడు ఏమున్నాయంట? ఏముంది? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. ఏంటి ఈ బలాత్కారము? ఏందండి?
నా ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 24:37 వచనాన్ని ఒకసారి చూస్తే అక్కడ యేసయ్య స్వయంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 24:37. నోవాహు దినములు మనుష్య కుమారుని రాకడును అలాగే ఉండును. ఎట్టండి, జల ప్రళయములకు మొదటి దినములలో చూసారా ఎట్లంటే నోవాహు ఓడలోనికి వెళ్ళేంత వరకు కూడా దేవుని కృప వారిని వెంబడించింది. ఇప్పుడైనా ఎవరైనా మారు మనసు పొందుతారేమో, ఇప్పుడైనా ఎవరైనా ఓడలోనికి వస్తారేమో కదా. ఆ రోజుల్లో ఎలాగుందో ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నది. యుద్ధాల కథ పక్కన పెట్టండి. యేసయ్య చెప్పాడు, యుద్ధములు సంభవించినప్పుడు భయపడద్దండి, కలవరపడద్దండి. మరి దేనికి కలవరపడాలి? మనుషులు బలత్కారంతో నింపబడ్డారు, శాపముతో నింపబడ్డారు. మనుషులు చేస్తున్న కార్యాలను బట్టి భూమి యావత్తూ కూడా, లోకం యావత్తూ కూడా ఏమైందండి? శాపముతో నింపబడింది. మనం ఎవరైనా చనిపోయినప్పుడు ముందు వరుసలో మన సహోదరులు పాట పాడుతూ ఉంటారు కదా, పరవాసినినే జగమున ప్రభు అని పాడుకుంటూ లోకము నిండే. ఎట్లాంటి జగము ఏమితో నిందంట? శాపముతో, పాపముతో నిండింద. చూస్తూ ఉన్నామా? పాపము, శాపము. హల్లెలూయా. ఏం పాపంతో నిండింది సార్? ఎప్పుడు నువ్వు పాపము పాపము పాపం అంటే ఏం పాపంతో నిండింది మాకు చెప్పండి అని మీరు అడగచ్చు. చూడండి, లూకా సువార్త 17:27 కూడా అదే చెప్తున్నాడు. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనములు తినుచు తాగుచు ఉండి. అంతేనా? అక్కడ అంతేనా? ఒకసారి అబ్రహాం దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వెళ్ళారు. ఎక్కడుంటే వెళ్ళారు ఆయన? ఎక్కడున్నాడండి అబ్రహాము? ఎవరికైనా తెలుసా? అదే ఆ స్థలం ఒక చోట ఉంది, సింధూర వనములో. ఆయన ఎక్కడ కూర్చోనంటే గుడారపు వాకిటిలో కూర్చోనుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళారు. ఆయన చూడగానే అర్థమైంది, ఉండండి మీకోసం విందు చేస్తా. తర్వాత సావు కబురు సన్నగా చెప్పారు వారు. ఏమని? ఒరే, నీ బంధువు ఒకడు ఉన్నాడు చూసావా? ఎవరు? లోతు. వాళ్ళ పట్టణాన్ని ఏం చేస్తున్నాం ఈరోజు మేము? సొదొమ గొమొర్రా పట్టణాలవి, వాటిని అగ్ని గంధకాలతో ముంచేయబోతూ ఉన్నాం అనగానే అప్పుడు అలర్ట్ అయ్యాడు అబ్రహాం. అయ్యో నా తండ్రి, ఆ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు. ఎందుకు? ఆ ఊర్లో నీతిమంతులు చాలా మంది ఉన్నారట. ఎవరో పేరు చెప్పు చూస్తాము అన్నాడు దేవుడు. 50 మంది పేరు చెప్పి వదిలేస్తామన్నాడు. మనోడు చాలా ఆలోచన చేసి లాస్ట్కు ఏమీ గుర్తురాదు, ఒకే ఒక పేరు గుర్తొచ్చింది. చూసారా? లోతు. ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేశారండి? లోతు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. నోవాహు దినాలలో ఎలా ఉందో పరిస్థితి వాక్యం మనకు తెలియజేస్తాం. ఎప్పుడైతే ఈ దేవుని దూతలు, దేవుని ఆత్మ అక్కడికి వెళ్ళిందో నోవాహు ఇంటికి, అక్కడున్న ప్రజలంతా పరిగెట్టుకొని వచ్చారంట. ఎందుకు? వాళ్ళను మా దగ్గరికి పంపించండి, వచ్చిన పురుషులు ఎవరైతే ఉన్నారో మా దగ్గరికి పంపించండి, వాళ్ళతో మేము ఏం చేయాలి? విచారం చేయాలి వారిని మేము. హల్లెలూయా. అయితే లోతు ఏమన్నాడు అక్కడ? బాగా ఆలోచించి, లోతు ఏమన్నాడు అక్కడ? నాకు యవ్వనస్తులైన కుమార్తెలు ఉన్నారు, వారిని మీ దగ్గరికి పంపిస్తా కదా. వాక్యం కొన్నిసార్లు కఠినంగా ఉంటారు వినటానికి. అయితే వాస్తవం ఇదే, వినాలి, మనం తెలుసుకోవాలి. ప్రజలు ఏమన్నారు అక్కడ? కాదు, వాళ్ళే మాకు కావాలి అంటే వాళ్ళు ఎవరండి? అక్కడ పురుష సంయోగులుగా మారిపోయారు ఆ రోజుల్లో. పురుష సంయోగులు. చూసారా? పౌలు ఏమంటున్నాడు అక్కడ?
ఆయన పత్రిక రాస్తూ కొరంథీయులకు రాస్తూ ఏమంటున్నాడు? పురుష సంయోగులను, పరలో గత వారం రమేష్ చదివాడు అక్కడ, తాగుబోతులను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. ఈ దినాల్లో కూడా అలాగ ఉన్నాయి అని వాక్యం తెలియజేస్తూ ఎస్, సాతానుడు విజృంభిస్తూ ఉంటున్నాడు. ఎంత దినాలలో వారి పని ఏంటి? ఓడలో ఉన్న మనలను ఇప్పుడు వారి పని ఏంటి? బయటికి తీసుకొని వెళ్ళిపోవాలి, కుళ్ళిపోయిన శవాల మధ్యలో పడవేయాలి, వీళ్ళని మృతులుగా చేయాలా, వీళ్ళని చంపేయాలా. ఎలాగ చంపేయాలా? వీళ్ళుంటే ఆత్మీయంగా చంపేయటమే, దేవుని యొక్క నుండి దూరముగా తీసుకొని వెళ్ళిపోవటమే రెండవ రకమైనటువంటి మృతుల యొక్క పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా కదా. అప్పుడేమైనా దేవుని సంగమా, అసలు ఓడలో ఉన్న మనం కూడా ఒకసారి చనిపోతూ ఉన్నాం. ఎలాగా? ఆత్మీయంగా చనిపోతూ ఉన్నాం. ఈ 8 దినాల్లో దేవుని ఉద్దేశం ఏంటో తెలిసిన, క్రీస్తు యొక్క రక్షణను అనుభవించిన మనము దేవుని ఎదుట సజీవులుగా మనం ఉండాలి. ఇందాక సహోదరి చదివింది, ఎస్తేర్ చదివిందమ్మా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4లో ఎట్లండి? మృతులకును సజీవులకును తీర్పు తీర్చే యేసయ్య ఎదుట ఈరోజు సంఘం ఉంది. ఈ సంఘములో ఎవరు మృతులు, ఎవరు సజీవులు, ఆయన తీర్పు తీర్చబోతూ ఉంటున్నాడు కదా. అందుకు ఇందులో నా బాధ్యత ఏంటి? ఇప్పుడు నేను తిమోతిని. ఎవరండి? నేను తిమోతిని. తిమోతికి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఓ తిమోతి, గద్దించు, హెచ్చరించు, ఖండించు, వాక్యమును బోధించు, శ్రమపడద్దు, భయపడద్దు, వాక్యం ఉన్నది ఉన్నట్లు బోధించు. ఎందుకో తెలుసా? అపవాది వాళ్ళు ప్రతినిత్యం వెంబడిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మానవులు ఎందుకు పాపములో భయంకరంగా పడిపోతూ ఉన్నారు? కారణం ఏమిటి కదా? అపవాది వెంబడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భక్తులుగా ఉన్న మనం, విశ్వాసులుగా నీతిమంతులుగా ఉన్న మనకు దేవుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. చెప్తారా ఆయుధాలు ఏంటోని? పరిశుద్ధత, ప్రార్థన, చదువు, ఇంకా చెప్పండి కదా. ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, ఇవన్నీ కొన్ని మనకు ఏం చేశాడంట? ఎఫెసీలకు 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ కవచమే ఉంది, ఆయుధాలు అవి. అదే సమయంలో అపవాది కూడా, సాతాను కూడా కొన్ని ఆయుధాలు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. చెప్తారు ఎవరైనా సాతాను యొక్క ఆయుధాలు ఏంటివో? తెలిసింటే చెప్పొచ్చు ధైర్యంగా. మేక్ చాయిస్. సాతాను యొక్క ఆయుధములు ఏవి? ఒకటి, ఇంకా దేవుని వాక్యం దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అందులో ఉన్నటువంటి ఉండని చెప్తా 19వ వచనాన్ని ఒక చదువుదాం. ఒకరు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం. చాలు. చూడండి, జాగ్రత్తగా వినండి. సాతాను నిన్ను వెంబడిస్తూ ఉన్నాడంటే నువ్వు స్తోత్రం ప్రభువా అన్నంత మాత్రాన వాడు నిన్ను విడిచిపెట్టడు. వాని దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. ఏంటివి ఆయుధాలు? ఇవి ప్రధాన ఆయుధాలు. మొట్టమొదటిది ఏంటి? 19వ వచనంలో చూడండి, ఏమది? శరీర కార్యములు స్పష్ట, అవేమనగా జారత్వము, తర్వాతది అపవిత్రత, మూడవది కామకత్వము. చూసారా? మీరు బాగా ఆలోచన చేయండి. ఈరోజు
ఈ దినాలలో ఈ మూడిటి ద్వారా అనేక మంది ప్రజలు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబాలను సర్వనాశనంలోనికి నడిపిస్తూ ఉంటున్నారు. నువ్వెలా చెప్పగలుగుతావు సార్? సాధారణ ఆయుధాలు ఇవేనండి. జారత్వము అంటే ఎవరికైనా అర్థం తెలుసునా? జారత్వము అంటే అర్థం తెలుసునా? వ్యభిచారం వేరే, జారత్వం వేరే. జాగ్రత్తగా వినండి. జారత్వము అంటే ఆ పదంలోనే అర్థం ఉంది. ఏంటంటే అది ఏంది? చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు. జారే స్వభావం, ఆ పదంలోనే జారే స్వభావం. మేమే జారిపోతాం సార్, గమ్మున కూర్చో ఉన్నాము. జారత్వం అంటే జారే స్వభావం. ఎక్కడి నుండి జారిపోతూ ఉన్నారు అని అంటే మీకు చక్కని ఉదాహరణ చెప్తాను. మీరందరూ రైతులు కదా, ఎంతమంది మడిని నాటారు? మడి వరి మడి నాటారా? వరి మడిలో గెనాలు వేసుకుంటాం కదా, గెనాలు. చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తా ఉంటారు ఇక్కడ. గెనాల్లో నడుచుకొని పోతుంటాం. గెనాలు ఏమైపోతుందో ఒకసారి జారి పడిపోతాం. ఎందుకు జారుతామో? బురద ఉంటుందక్క, నీకు తెలుసు. ఆ గెనం మీద బురద ఉంటుంది, జారితే మోకాల్సి బయటకు వచ్చేస్తుంది కూడా తెలుసు. అయినా ఎందుకు జారుతాము చెప్పచ్చు ఎవరైనా? జాగ్రత్తగా నడాలి. వెరీ గుడ్. బాగా మీకు అర్థమైతే చెప్తా. గెనుం మీద నడుస్తూ 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 నీవు ఎక్కడ చూడాలి? గెనుం వైపు చూసుకుంటూ వెళ్ళాలి. నువ్వు మధ్యలో నడుస్తూ నడుస్తూ ఆ కైలో చూసావు అనుకో, నడుచుకుంటానే ఆ కైలో చూస్తే ఏమైతుంది? ఇక్కడ జారి ఈ పాదం తలకాయ పైకి వచ్చేది. ఈ పిల్లలు నడుము రెండు బుర్రలో వదులుకుంటాయి. దిక్కులు చూస్తాం ఎట్లా ఎవరైనా ఉండాలని కాపాడేదానికి. జాగ్రత్తలు సార్, గెనుం మీద జారేదన్న జాగ్రత్తలో కాదు. ఈ భూమి మీద దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటిది కుటుంబము. హల్లెలూయా. కుటుంబము, జీవితము, ఇవన్నీ నిన్ను ప్రేమించి దేవుడు ఇచ్చినవి. ఈ కుటుంబంలో నుండి నీవు అనగా ఈ కుటుంబం ఎటువంటిది? ఒక గెలువు లాంటిది. ఈ చివరి నుండి ఆ చివరి వరకు నీ కుటుంబాన్ని, నిన్ను, నీవు, నీ బిడ్డలను నువ్వేం చేయాలి? నీ భార్యను, నీ భర్తను క్షేమముగా గెలువు అటువైపు నువ్వు తీసుకొని వెళ్ళాలి. అయితే నీ ప్రయాస ఏమైపోతుంది? మధ్యలో దిక్కులు చూసినప్పుడు జారిపోతావు. భర్త జీవితాంతము తన భార్యతో చచ్చేంత వరకు నేను నీతో కాపురం చేస్తానని పెళ్లిలో ప్రమాణం చేశాడు. 10వ తేదీ మన శరణ్ కూడా ప్రమాణం చేయబోతున్నాడు. హల్లెలూయా. మా వాళ్ళకి సంతోషం పొంగిపోతాను. 10కే ఇచ్చాను లైఫ్ నుంచి. ఎట్లంటండి? భార్య భర్తలు ప్రమాణం చేసుకుంటూ ఉన్నారు. మరణమే నన్ను సంధించిన, రోగమే నాకు వచ్చిన, కష్టమే నాకు వచ్చిన, వ్యాధి అందును, రోగమందును, మరణమందును నీతో నేను ఏమై ఉంటానంట? పాలిభాగస్తుడై చచ్చేంత వరకు నీ చేయి పట్టుకొని నీతో నేను కాపురం కొనసాగిస్తాను, జీవిస్తానని వాగ్దానం చేస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మధ్యలో ఏమైపోయింది? ఈ గెలుగులో నడుస్తూ 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 వాడు ఒక చక్కని అమ్మాయిని చూశాడండి. ఎట్లండి? అమ్మాయిని చూస్తే ఇప్పుడు పరిస్థితి ఏమైంది? చెప్పాలి గట్టిగా. వాక్యం అదే. ఇట్లాంటి వాక్యాలు చెప్తే మనకు చాలా కోపం వస్తుంది. ఏంది సార్ ఎప్పుడు చూసినా నువ్వు ఆశీర్వాదం అని చెప్పాను అనుకోండి, అబ్బా దేవుడా ఎట్లంట దురుసులకు హాయిగా ఉంటుంది. కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాను ఇట్లా కథలు చెప్పేదానికి. అది అందుకే మొదలు చెప్పాను. జారిపోతూ ఉన్నాడు వాడు. హల్లెలూయా. ఒకడేనా? పురుషులు ఒకడేనా? స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కూడా. అది దరిద్రమేమి? వాక్యం ఏం చెప్పింది తెలుసిన? జాగ్రత్తం అంటే మీరు ఎవరైనా కానీ ఇంటికి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాగ్రత్వం ఇన్ తెలుగు అని కొట్టండి. ఈ రోజంతా చదవచ్చు దాని అర్థాలు. చూసారా?
జారిపోతూ ఉన్నాం. కుటుంబ జీవితం నుండి జారిపోతూ ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితం నుండి జారిపోతూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం అండి! ఈరోజు పెళ్ళైన మగవానితో పెళ్లిగాని అమ్మాయిలు లేచిపోతూ ఉన్నారు. జారత్వము. పెళ్ళైన స్త్రీతో పెళ్లిగాని పురుషులు ఏం చేస్తూ ఉన్నారు? జారిపోతూ ఉన్నారు. అందుకే మనుష్యులు, వాక్యం ఏం చెప్పింది ఇక్కడ? సమస్త శరీర మూలముగా భూమి మీద బలత్కారము నింపబడింది. ఈ పనులు చేస్తూ ఉంటే శాపము భూమి మీద నింపబడిందంట. అసలు క్రైస్తవునిగా నీ బాధ్యత దేవుడు నీకు ఏం చెప్పారండి? ఇవ్వండి సామెతల గ్రంథము, ఒకసారి దయచేసి ఇవ్వండి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 32వ వచనాన్ని దయచేసి ఒకరు చదువుదాం. ఎట్టండి? ఒకరు జారత్వము జరిగించువాడు బుద్ధిశూన్యుడు. ఎట్టండి? జారత్వము చేయువాడు బుద్ధిహీనుడు, వాడు స్వనాశనమును కోరుకుని వాడే ఉంది. సార్, ఏం జారత్వం చేస్తూ ఉన్నాడు సార్? ఎక్కడుంది సార్ నీ ప్రసంగము అని నువ్వు అడగచ్చు. అదిగో పక్కలోకి రండి, పక్క పేజీలోకి రండి. 5వ అధ్యాయము ఇప్పుడు చదవండి. 15వ వచనాన్ని చదవండి. సామెతలు 5:15. ఒక్కరు దయచేసి లేని నేను చదువుతా. త్రాగుము. హల్లెలూయా. ఇదేంటి సార్? ఇది జాగ్రత్తమా? నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఏంటి దాని అర్థము? నీ సొంత కుండ. ఇప్పుడు చూపిస్తా ఏదో ఆ సొంత కుండ. చూడండి 18వ వచనం చదవండి. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉన్నావు. ఇంకా ఏమంట? పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగులించుకుంటువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉంది చెప్తే ఉలికిపోతాడు. లోకంలో జరిగేవి చెప్తే ఉనింది చెప్తే ఏం సాంబార్ చెప్పండి, నాకు సైన్యం తెలుసు. ఉనింది చెప్తే ఎట్లా? ఉలికిపోతా అలుగుపోతా. ఉనింది ఉన్నట్టు చెప్తే ఉలికిపోతాడు. ఏదో అది మీకే తెలదు కదా. గుండూరికి పొగ. చూసారా? ఉనింది ఉన్నట్టు చెప్తే బాధ. మా పాస్టర్లు ప్రసంగం చేయమంటే ప్రసంగమే బైబిల్లో లేని మాట చెప్తున్నారా? నేను ఏం చెప్తున్నాడు? సొలొమోను మనందరి కోసం సొలొమోను బలి అయ్యాడు. తెలుసునా నీకు ఒక విషయం? సొలొమోను బలి అయ్యాడు మనందరి కోసం. ఎట్లా బలి అయ్యాడు? వద్దురా నాయనా, నువ్వు నా దీవెన నీకు ఇస్తా, నా ఐశ్వర్యం నీకు ఇస్తా. దేవుడు మాట్లాడాడు సొలొమోనుతో. సొలొమోను ఏం చేసి పిచ్చెక్కిపోయింది సొలొమోనికి. పాప 1000 మందిని చూసారా? గత దినాల్లో మీకు చెప్పాను. 1000 మంది పెళ్ళాలతో ఏగినోడు ఎట్లుంటే వాళ్ళు బుర్ర ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మెదుడు కుళ్ళిపోయి పాసిపోయి ఏమేమి అన్నీ అయిపోయింటాయి. అందుకే ప్రసంగి గ్రంథంలోకి వచ్చినప్పుడు చెప్తున్నాడు స్టార్టింగ్లో ఏమని, ఒరే నైన్లరా అంతా వ్యర్థమే రే, ఏం లేదు రే, లే ఏమి లేదే అని చెప్పి పెట్టాడు ఆ రోజు. హల్లెలూయా. సొలొమోను చెప్తూ ఉన్నాడు ఇక్కడ, జాగ్రత్తను వద్దు. ఏమంట? నీ యవన కాలము భార్యను సంతోషించుము. చూడ 19వ వచనంలో ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. ఇది చేస్తూ ఉన్నామా? మనం ఎక్కడున్న వారము? క్రీస్తు సంఘములో ఉన్నాం. క్రీస్తు సంఘములో ఏముంది? క్రీస్తు జీవం ఉంది. ఈ జీవాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం ఏమైపోతూ ఉన్నామో? మృతులైపోతూ ఉన్నామంట. అందుకే మృతులలో నీ కార్యములు తెలియనవునా తెలియజేస్తూ ఉన్నారు. ఎంతమంది జారిపోతూ ఉన్నారు పురుషులు. ఒకసారి
ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఖండించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎక్కడ జారిపోతూ ఉన్నారు? మిమ్మల్ని బట్టి మీ కుటుంబంలో ఏమొచ్చిందండి? అంతము సమీపించి ఉన్నది, శాపము సమీపించి ఉన్నది, దుర్మార్గత సమీపించి ఉన్నది. సార్ ఇది అన్యాయం కదా సార్, నువ్వు మగోడు ఉండుకొని మగోళ్ళను హింసిస్తావా, మగోళ్ళ గురించి మాట్లాడతావా అని మా వాళ్ళకి ఇప్పుడు పాపం ఊపిరి ఎగదొలుకొని వస్తాం. హల్లెలూయా. 19వ అధ్యాయము, ఈ యొక్క 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే 20 చూడండి, 33వ వచనంలో ఏముంది అక్కడ? 33 చూడండి. ఇప్పుడు 33లో చూస్తే, జాగ్రత్తం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు సునాశనం కోరుకుని వాడే, వాడు దెబ్బలకును అవమానములకును పాత్రులకును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఈరోజు జాగ్రత్తం చేసిన పురుషుడు భార్యను విడిచిపెట్టి ఇంకొక దానితో జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట ఇంపుగా ఉంటుందా వినటానికి? చెప్పండి, సొంపుగా ఉంటుందా? దారిలో పోతా ఉన్నాడు అనుకో, ఒక యాక్టే చెప్తుంది, పోతాడు చూడు, ఎంతమంది వచ్చిన పిల్లలు 5 మంది, బాగుందా మాట వినేదానికి? జాగ్రత్త. సాతానుని యొక్క ప్రధాన ఆయుధము జాగ్రత్త. అందుకే యోహాను పత్రికలోనికి వెళ్ళినప్పుడు యోహాను దాన్ని కొంచెం మాడిఫై చేసి చెప్పాడు. ఏమని? యోహాను 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 15, 16, 17 వచనాలు చూస్తే, లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని చెప్తున్నాడు. ఇవి ప్రధాన ఆయుధాలు వారి సాతానునివే. అప్పుడేమైనా దేవుని సంగమా, ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయి? ఈ ఆయుధాన్ని పట్టుకొని నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఇంకా ఈ 3 ఆయుధాలు మనం ధ్యానిస్తాం. మృతులు అన్నంత మాత్రాన సులభంగా చెప్పేది కాదు. నువ్వు చచ్చిపోయినావు అని. ఎందుకు చచ్చిపోయినావు? ఎట్లంటండి? పౌలు ఏం చెప్తున్నాడు అక్కడ? ఆరోగ్యకరమైన బోధ అంట. ఆరోగ్యకరమైన బోధ. మీరు బాగా ఆరోగ్యంగా జ్వరం వచ్చింది అనుకోండి, బాగుంటుంది, సెలవు బాగుంటే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ మందు ఇస్తాడు. మా వానికి నిన్న మొన్న ఈ వారంతో దగ్గు అని, వానికి డాక్టర్ దానికి రాయించాడు. తాగరా అంటే నాకు వద్దు అంటాడు. ఏంటంటే కటికి చేదు అంట. ఇప్పుడు ఆ చేదు మింగితేనే కదా వానికి దగ్గు బాగయ్యేది. అందుకే ఆరోగ్యకరమైన బోధ ఎప్పుడైతే నీ లోపలికి వెళుతుందో నీలో ఉన్న పాపరోగం ఏమైపోతుంది? స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పురుషులు కదా. ఇప్పుడు ఇంకో మాట చదవండి. ఏముంది అక్కడ? 34లో చూడండి. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు, ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకోనుడు. ఎందుకు ఈ మాట అన్నాడు అక్కడ? ఇప్పుడు స్త్రీ జారిపోయింది అనుకో, భర్తను విడిచిపెట్టి బిడ్డలను విడిచిపెట్టి జారిపోయి ఇంకొకటి వెళ్ళిపోయింది అనుకో, పురుషులు మామూలుగా ఉంటాడా? ఎట్లంటండి? వాడి కోపం ఎటువంటిదంట చెప్పాలి? మహా రౌద్రము కలిగింది అంట. ఆ సమయంలో వాడు ఏం చేస్తాడో మనకి తెలియదు. చూడలేదా మనం న్యూస్లో? వార్తలు వినలేదా? ఏం చేశాడంట? తలకాయలు నరికేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కనుగుట్లు బీకేసిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే నా బాధ ఇంకొంత జారిపోతాము. వాని కృపాదం ఎటువంటిదా? మహారౌద్రం కలిగిందని. వాడిని మెప్పించడానికి అదిగాడు కళ్ళబొల్లి మాట చెప్పినా వాడు వినే స్థితిలో ఉండడు. నువ్వు అతి గొప్ప బహుమానాలు ఇచ్చినా వాడు వినడు. ఎందుకో? వానికి భార్య అంటే అంత గొప్ప ప్రేమ, మమకారం. కాబట్టి ఇద్దరిని హెచ్చరిస్తూ ఉన్నాడు సొలొమోను ఇక్కడ. జాగ్రత్తము, ఇది సాతాను యొక్క ప్రధాన ఆయుధము. జాగ్రత్తగా ఉండండి. ఈ అంత్య దినాలలో ఈ ఆయుధము చేత పట్టబడితే మీరేమైపోతారండి? మృతులైపోతారు, చచ్చిపోతారు. కాబట్టి చచ్చిపోయినప్పుడు దేవుని అద్భుత కార్యాలు మీ వైపు ఎప్పుడు కూడా జరగవు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా,
ఇటువంటి హీన స్థితి, ఇటువంటి దరిద్ర స్థితి మన సంఘంలో ఉంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇటువంటి దరిద్ర స్థితిలో ఉంటే దయచేసి బయటకు వచ్చి మీరున్నది నోవాహు గోడ, రాకడనే రైలు బండి. దయచేసి లోకంలో మీరు తొంగి చూస్తే అక్కడంతా శవాలు కుళ్ళిపోయినాయి. వాటి మధ్యలోకి వెళ్ళిపోతే కింద 3 భాగాలు ఉన్నాయి. ఇవి వీలైతే ధ్యానిస్తాం, మొత్తం ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన తలంపులన్నీ మీ ముందర నేను పెట్టాలి, నా బాధ్యత. ఎప్పుడైతే మృతులుగా మనం చచ్చిపోతామో రెండవ భాగం ఏముంది? సమాధి అనుంది. మూడవ భాగం ఏముంది? నాశన కూపము అనుంది. ఏమి నాశన కూపము, ఏమి సమాధి తెలుసుకోవాలి కదా. దయచేసి ధ్యానిస్తాం. ఈ ఉదయకాలము ఏం ధ్యానించామో? రెండవ కోవలో మృతులు దగ్గరకు వచ్చాం. ఈ మృతులు ఎందుకు మృతి చెందుతూ ఉన్నారు, ఎందుకు చనిపోతూ ఉన్నారు, ఈ అంత్య దినాలలో దేవుని ఉగ్రత ఎందుకు వస్తూ ఉంటుంది మన మీదికి, మనము జాగ్రత్తగా ధ్యానించాం. మనం ఈ యొక్క వరవడిలో సాతాను యొక్క పాత్ర ఏంది ఎప్పుడు ఆలోచన చేస్తాం. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. దేవుని కృప ఉందండి. అదే సమయంలో వాని గురించి, శత్రువు గురించి కూడా తెలుసుకోవాలి. మనము శత్రువు దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, శత్రువు దగ్గర ఎటువంటి ఆలోచన ఉంది, శత్రువు దగ్గర నిన్ను చంపడానికి ఎలాంటి కుయుక్తులు ఉన్నాయి తెలుసుకోవాలి. నువ్వు తెలియకుండా అనవసరంగా శత్రువు దగ్గరికి వెళితే మాత్రం చాలా ప్రమాదం అండి. నేను ప్రార్థన చేస్తే సాతాను వెళ్ళిపోతాడని మీరు అనుకోవచ్చు. యేసు ప్రభు ఆ రోజు మత్తయి సువార్త 5లో మనం చూస్తే ఏముంది? అపవాది చేత శోధించబడడానికి అరణ్యంలో కొనిపోబడ్డాడు. సాతానుగా వెళ్ళిపో అనగానే వాడేమైపోయాడు? అక్కడ వెళ్ళిపోయాడు. ఊరికే ఉత్తుగానే వెళ్ళిపోయాడు వాడు. యేసయ్య పరిశుద్ధుడు కనుక వాడిని గద్దించగానే వాడు వెళ్ళిపోయాడు. నువ్వు గద్దిస్తే వెళ్ళిపోతాడు వాడు? అలా గట్టిగా వాక్యంతో గద్దించడే. పరిశుద్ధత ఆయనలో ఉంది కాబట్టి వాక్యం ద్వారా గద్దించాడు వాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నాను కదా, వెళ్ళిపో సాతాను అంటే వెళ్ళిపోతాడు వాడు. నీలో మొట్టమొదటి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. నీలో క్రియలు కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడం అంటున్నాడు పౌలు. క్రియలు లేకుండా అపవాదిని గద్దిస్తే స్కేవా అని ఒకడు ఉన్నాడు. తెలిసిన ఎవరికైనా? స్కేవా. ఈ శిష్యులందరూ వెళ్ళి అక్కడున్న దయ్యాలను వెలగొడుతున్నారట. ఏమని? యేసు నామములో ఈ దయ్యమా వీళ్ళలోంచి వెళ్ళిపో అంటే అన్ని పారిపోతూ ఉన్నాయి. అయితే ఈ స్కేవా అనేవాడు వాని కుమారులు చూశారంట ఈ సమయం. అరే భలే ఉంది, ఇదేందో, ఇది ఒక వ్యాపారంగా పెట్టుకుంటే మనకు బాగా డబ్బులు వస్తాయి కదా అని అనుకున్నారంట. అనుకొని వాడు కూడా వెళ్ళాడు. ఏమని? దయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి వాడు అన్నాడు, యేసు నామములో దయ్యమా అన్నాడంట. దయ్యం వెళ్ళిపోయిందా? ఎవరికైనా తెలిసిందే చెప్పండి. అది దయ్యం వెళ్ళిపోయిందా? చూసావా? ఆ దయ్యం అడిగింది, రే స్కేవా, స్కేవా రారా రా, నన్ను బొమ్మంటావా? జుట్టు పట్టుకుని జుట్టు పట్టుకొని రారా ఇక్కడ, రావాయి ఎవడు రా నన్ను అని అడిగింది. ఏసునామంలో పో అని అంట. పోయినారా? ఏసు తెలుసు నాకు, పౌలు తెలుసు నాకు, నీ పుట్టుపూర్వకాలని నాకు తెలుసు. నువ్వు ఎవరు చెప్పని ఏం చేసి తెలుసునా? ఈడ్చి గుడ్డిందంట, మూడిందంట. గుడ్డితే 5 మంది కుమారులు పాపం బట్టల గిట్లన్నీ చినిగిపోయి చింపిరి చుట్టేసుకొని ఎల్లో పరుగోపరు ఊరు వదిలి పరిగెత్తారు. దానికి పోయి గుండె కింద కూర్చొని చూసుకుని ఇది దెయ్యం తన్నిండారా, ఇది దెయ్యం కొరికిండారా, ఇది దెయ్యం కొరికిండారా అని చూసుకుంటున్నారు. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో సాతానుని ఎదిరించడమో చాలా సులభం బ్రదర్. మంచి ఆరాధన, యేసయ్యా అని ఆరాధిస్తే వెళ్ళిపోతాడు బ్రదర్. నెవర్. నేను పరిశుద్ధులనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి.
అప్పుడే మీ యొద్ద నుండి అపవాది ఏం చేస్తాడంట? వెళ్ళిపోతాడు. యేసయ్యకు పేతురు అంటున్నాడు అదే, ఏమని? అపవాదిని యాకోబు అపవాదిని ఎదిరించండి, గద్దించండి, వాడు మీ యొద్ద నుండి దూరంగా పారిపోతాడు. ఎప్పుడు? దేవుని ఎదుట మీరు దీన మనస్కులై ఆయనకు లోబడినప్పుడు. ఏంటి లోబడేదంటే? ప్రార్థన చేస్తే లోబడేదా? వాక్యం వింటే లోబడేదా? ఇందాక విన్నాం, చూసావా? సాతానుని యొక్క ఆయుధాలకు నువ్వు బలి కావడం. జారత్వము, కాముకత్వము, ఇంకా అపవిత్రత. ఈ మూడు నీలో ఉంటే నువ్వెప్పుడు కూడా అపవాదిని ఎదిరించు.